హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. టమాటా పప్పును నా స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కందిపప్పును కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రాంచి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి తాలింపులను వేసుకొని దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2-3 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడినంత కారం వేసి టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు కలుపుకోండి. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి టమాటా కర్రీలాగా ఉంది కదా. ఇందులోనే మనం ఉడకబెట్టిన కందిపప్పును కూడా వేసుకోవాలి. చూడండి, కందిపప్పును కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ అయిపోయింది. నేనైతే చింతపండు పులుపు పోయినండి, టమాటాల పులుపు సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.